విజయవాడలో భానుడు భగభగా మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటే జనం హడలెత్తిపోతున్నారు. విజయవాడలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అసలు విజయవాడలో ఎండలు టారెత్తిపోతున్నాయి. ఇప్పుడు 12 గంటలకు కావస్తుంది. మొత్తం మీద ఎండలు అయితే బగబగమంటున్నాయి. 10 గంటల నుంచి 11 గంటల నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది మధ్యాహ్నం 11 నుంచి అలాగే సాయంత్రం 4 గంటల మధ్య అసలు రోడ్ల మీద తిరగొద్దు, ఈ వడగాల్పులు వీస్తున్నాయి, ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి హెచ్చరిక చేస్తున్నా కూడా ఈ ప్రయాణికులు హడావిడిలో ఎవరు కూడా కొంతమంది పట్టించుకోవటం లేదు. పోలీసులు కూడా వారిని అప్రమత్తం చేస్తున్నారు. కనీసం టోపీ అయినా పెట్టుకోవాలి, చేతి రుమాలైనా లేకపోతే తెల్లని నూలు దుస్తులైనా ధరించి ప్రయాణం చేయాలి తప్ప ఇట్లాంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇవాళ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ, ఇటు విపత్తు నిర్వహణ శాఖ కూడా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై ప్రత్యేకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ కూడా 11 నుంచి సాయంత్రం 4 మధ్య వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడికక్కడ మున్సిపల్ శాఖ యంత్రాంగం కార్యాచరణ రూపొందించాలి, అన్నా క్యాంటీన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడలో అయితే ఈ కియోస్కులు పెట్టారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా అన్ని కేంద్రాల్లో, అన్ని కూడల్లో కూడా ఈ వాటర్ కియోస్కులు పెట్టారు. ఎవరు కూడా దాహార్తితో అల్లాడిపోకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద అయితే ఈ ఎండలు అయితే 47.6 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నిన్న పల్నాడు జిల్లా పిడిగిరాల్లో నమోదైంది. చాలా జిల్లాల్లో అయితే దాదాపుగా 200 మండలాల్లో అయితే 45 డిగ్రీలు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కానీ, ఇటు విపత్తు నిర్వహణ శాఖ కానీ అంచనా వేస్తున్నారు. ప్రజలు బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్తున్నా కూడా ప్రజలైతే వ్యవహారాలు కానీ వ్యాపకాల వల్ల బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మన విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి చూడొచ్చు. ఎండలు అయితే తీక్షణంగా కాస్తున్నాయి. బగబగా మంటలు అయితే సెగలు రేకెత్తిస్తున్నాయి. 12 గంటలుగా అయినా కూడా ఇంకా కూడా ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు కూడా సెగలు వస్తున్నాయి. నిన్న పరిస్థితి చూసాం. అలాగే ఇది 25 తారీఖు వరకు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత రోహిణి కార్తీ తర్వాత వచ్చాక ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని కూడా చూస్తున్నారు. మొత్తం మీద అయితే ఎండలైతే వడగాడ్పులు అయితే విజయవాడలో తీక్షణంగా ఉన్నాయి. అశ్విని, ఇది తాజా పరిస్థితి. కెమెరా భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో.